ఈ అడవి చూసినప్పుడు దేవాది దేవుని యొక్క ప్రేమ కనపడుతుంది. ఈ అరణ్యము దేవుని యొక్క అనే దేవుని యొక్క నోట్లో నుండి ఈ సృష్టి నిర్మాణం అయినప్పుడు ఇందులో చెట్లు కూడా దేవుని యొక్క మహాకృప చేత మానవునికి ఆరోగ్యం ఇచ్చట కొరకాయ నీకు ఈ చెట్ల ద్వారా కావలసిన అనేక రకాలైన చెట్లు ఔషధం కొరకు వాడుకుంటు కొరకాయ దేవుడు పుట్టించినాడు. ఇందులో ప్రతి చెట్టు కూడా నీ కొరకే, నీకు ఉపయోగపడుతుంది. నీ ఆరోగ్యం కొరకు, నీ శరీరానికి కావలసిన ప్రకృతిలో దొరికే చెట్లన్నీ దేవాది దేవుడు కొన్ని ఆహారానికి పెట్టినాడు, కొన్ని ఔషధానికి ఇచ్చినాడు, కొన్ని జ్ఞానానికి ఇచ్చినాడు. ఇవి కొన్ని చూసినప్పుడు నీకు ఎంతో ఉపయోగకరంగా ఉండటం కొరకాయ ఈ ప్రకృతి ఈ అరణ్యాన్ని అంతటినీ దేవుడు సృష్టించినాడు. కనుక మానవుడు ఎంత విలువైనవాడు, దేవునికి ఎంత ఇష్టమైన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు. ఇవన్నీ ప్రతి చెట్టు దేవాది దేవుడిలో నుండి వచ్చింది, మానవుని కొరకాయ వచ్చింది. మానవుడు కావాలని, నన్ను తెలుసుకున్నట్టు కొరకాయ ఈ ప్రకృతిని అంతయు దేవాది దేవుడు చేసినాడు. ఎవరికోసం చేసినాడు? నీ కోసము, నా కోసము చేసినాడు. ఇది చూసి మన ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయగలిగిన వాడు, ఎంత కనికరం కలిగిన వాడు, మన గురించి ఎంతగా ఆలోచించినాడు, ఎంత శక్తిని ఉపయోగించినాడు, ఎంత తనకున్న సామర్థ్యము జ్ఞానమునంతటిని దేవాది దేవుడు మానవుని కొరకాయ ఎంత ఉపయోగించినాడో దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రకృతిలో రకరకాలైన చెట్లు, భూమిలో రకరకాలైన సంపద ఉంది, రాగి ఉంది భూమిలోనే, మరి ఇనుము ఉంది భూమిలోనే, బంగారం ఉంది భూమిలోనే. ఒకసాట భూమి ఒక రకంగా ఉంటుంది, ఒకసాట ఒక రకంగా ఉంటుంది భూమి. కనుక ఈ భూమి మీద ఉన్న చెట్లు చేమలన్నీ కూడా మానవుని కొరకై, నీ కొరకు, నా కొరకు చేసినాడు. కనుక ప్రభువును గణపరచ బద్దులమై ఉన్నాం, దేవుని మహిమపరచ బద్దులమై ఉన్నాం. ప్రకృతి చూసినప్పుడు దేవాది దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, మానవుని ఎడల దేవునికి ఉన్న ఆలోచన ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కనుక ఈ ప్రపంచాన్ని నిర్మాణం అంతా కూడా దేవుని వాక్యమైన బైబిల్లో చెప్పబడింది. మానవుని కొరకై ఈ భూమిని సృష్టించినట్లుగా కనబడుతుంది, సముద్రం ఆయన సృష్టించినట్టుగా కనబడుతుంది. కనుక దేవుని వాక్య ప్రకారము, బైబిల్లో ఉన్న ప్రకారము మానవులందరి కొరకై, అంటే నా కొరకు, నీ కొరకు, నువ్వు చూస్తున్నావు ఇది ఏదో ఒక అద్భుతం అనుకుంటున్నాగా, దీన్ని సృష్టించిన వాడు ఎంత అద్భుతమైన వాడో దాన్ని చూసినప్పుడు, దాన్ని తెలుసుకున్నప్పుడు నీకు సంతోషం. కనుక అది తెలుసుకున్నట్టు కొరకే ఈ ప్రకృతిని అంతా దేవుడు చేసినాడు. మానవుని యొక్క నిర్మాణం కూడా అద్భుతమే. భూమి మీద చేసిన ప్రతిదీ కూడా దేవాది దేవుడు చేసిన కార్యం ఇది, మానవుని కొరకై చేసింది. కనుక దీన్ని నువ్వు ఆలోచన చేస్తే, తెలుసుకోవాలనుకుంటే, ఈ ప్రకృతిని చేసింది నువ్వేనా అని నువ్వు అడిగితే ప్రభు నీకు బయలుపరుచుకుంటాడు. ఆయనే చేసినాడనే దానికి అనేక రకాలైన రుజువులు ఉన్నాయి భూమి మీద. కనుక వాటిని ఆలోచించి తెలుసుకొని, నిజమైన దేవుని తెలుసుకొని, నిజమైన దేవుని కొరకై సిద్ధపడి ఈ లోకంలో దీనికంటే ఇంకా శ్రేష్టమైన దేశం లేకుండా మనం సిద్ధపడాల్సిన వారంగా ఉంటున్నాం. అటు కృప దేవాది దేవుడు మనకందరికీ దయచేయను గాక. ప్రైజ్ ది లార్డ్.